ఇప్పుడు ఏమన్నా అర్థం కాదు. అవును. जोहार चाकली ऐलम्मकु, जोहार चाकली ऐलम्मकु, కొనసాగిద్దాం చాకలి ఐలమ్మ ఆశయాలను. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ప్రతి విషయంలో కూడా ఇరిగేషన్ కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, ఈ కార్ రేసింగ్ కానివ్వండి, గొర్రెల పంపిణీ కానీ, చేపల పంపిణీ కానీ ప్రతి దాంట్లో కూడా అవకతవకలు అక్రమాలు చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. వాటన్నిటిపైన ప్రాసిక్యూషన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాసిక్యూషన్ తర్వాత తప్పనిసరిగా వాటిపైన చర్యలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఈ కార్ రేసింగ్ దానిపైన కూడా తప్పనిసరిగా దాంట్లో అవకతవకలు జరిగినాయి, ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని చెప్పి క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి దానిపైన కూడా చర్యలు తీసుకొని తప్పనిసరిగా దాంట్లో కల్వకుంట్ల తారక రామారావు జైలుకు వెళ్ళడం